వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఈ క్లాస్లో మనం సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ క్రైటీరియాన్ని ప్రూవ్ చేస్తున్నాము. ఇది మనం చాప్టర్ 8 సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి తీసుకుంటాము. సో ఎట్లా ప్రూవ్ చేస్తాం ఏంటి అనేది ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. స్టేట్మెంట్ రాసుకున్న తర్వాత స్టేట్మెంట్ని అర్థం చేసుకున్న తర్వాత గివెన్ ఏం రాసుకోవాలి, దాని నుంచి రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏముంది, కన్స్ట్రక్షన్ ఎలా చేసుకుంటాము, తర్వాత ప్రూఫ్ ఎలా చేస్తాం అనేది చూస్తాం. సో విచ్ ఈజ్ సైడ్ యాంగిల్ సైడ్ SAS సిమిలారిటీ క్రైటీరియన్. SAS similarity criterion in two triangles statement రాస్తాం. In two triangles you consider two triangles, so అందుకని in two triangles అని రాస్తున్నాం. In two triangles one angle of a triangle is equal to one angle of other triangle, and the sides including and the sides including these angles are proportional then two triangles are similar, right? So the meaning ఏంటో చూద్దాం. two triangles draw చేస్తున్నాం. two triangles ABC and DEF. triangles ABC and DEF. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుంటే ఫస్ట్ ట్రయాంగిల్లో ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఫస్ట్ ట్రయాంగిల్ ఆఫ్ సెకండ్ ట్రయాంగిల్. టూ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ యాంగిల్, ఓకే, ఆఫ్ టూ ట్రయాంగిల్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటారు, సైడ్స్ ఇంక్లూడెడ్ దీస్ యాంగిల్స్ ఆర్ ప్రపోర్షనల్ అన్నాడు. సైడ్స్ ఇంక్లూడ్ ఏమేమైనాయి, AB, DE, AC, DF. అంటే ఇప్పుడు గివెన్ ఏంటి, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D ఒకటి, AB బై DE ఈజ్ ఈక్వల్ టు AC బై DF, ఓకేనా. ఇది గివెన్ అయింది, రైట్. ఇది స్టేట్మెంట్ మీనింగ్. ప్రూవ్ ఎట్లా చేస్తాం ఒకసారి వెళ్ళిపోదాం. స్టేట్మెంట్ అయిపోయింది, డయాగ్రామ్ వేసిన, ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ గివెన్ రాసుకొని రిక్వైర్డ్ టు ప్రూవ్ రాసుకొని మిగతా చేసేసి ఇది కంప్లీట్ అయిపోయింది. రైట్, గివెన్ రాసుకున్నాం. గివెన్ in triangle ABC and triangle DEF, టూ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసుకున్నాము. ఆ టూ ట్రయాంగిల్స్ డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నాం, which is ABC and
DEF. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ గివెన్ కాబట్టి అది రాసుకుంటాం. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అది రాసుకుంటాం. తర్వాత రిక్వైర్డ్ టు ప్రూవ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ కాబట్టి అవే రాసుకుంటాం. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కన్స్ట్రక్షన్లో కూడా సేమ్ ఇంకా ఇంతే రాసుకుంటాం. ఏంటంటే లొకేట్ పాయింట్స్ P and Q on sides DE and DF. P, Q and we join P comma Q where AB is equal to DP and AC is equal to DQ. Okay. Next. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ప్రూఫ్లోకి ఎంటర్ అవుతాం. ఇది అవసరం లేదు కాబట్టి ఇది మొత్తం తీసేస్తున్నాం. Proof in triangle ABC DPQ కన్సిడర్ చేసుకుంటాం. అందులో ఏం రాస్తామో ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ DPQ, ట్రయాంగిల్ DPQ ఆల్రెడీ AB ఈజ్ ఈక్వల్ టు DP అని రాస్తాం బై కన్స్ట్రక్షన్. తర్వాత యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D సిన్స్ గివెన్. నెక్స్ట్ AC ఈజ్ ఈక్వల్ టు DQ బై కన్స్ట్రక్షన్. అప్పుడు బై సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ. ట్రయాంగిల్ ABC is congruent to triangle DPQ. నెక్స్ట్ దీని నుంచి యాంగిల్ B is equal to యాంగిల్ P CPCD ఈక్వేషన్ 1 అనుకుంటాం. యాంగిల్ C is equal to యాంగిల్ Q CPCD ఈక్వేషన్ 2 అనుకుంటాం. తర్వాత గివెన్ తీసుకుంటాం. నాకు గివెన్ ఒక రేషియో ఇస్తాడు ఈక్వల్ అని, దాన్ని కన్సిడర్ చేసుకుంటాం. తీసేస్తున్నది
మనకు గివెన్లో ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. దిస్ ఈజ్ గివెన్ కాబట్టి మన కన్స్ట్రక్షన్ నుంచి ఏబి ప్లేస్లో డిపి రీప్లేస్ చేసుకోవచ్చు. డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈస్ డి. ఏసీని ఏమని రీప్లేస్ చేసుకోవచ్చు, డిక్యూ బై డిఎఫ్. కాన్వర్స్ ఆఫ్ బీపీటీ, we write that PQ is parallel to EF. అప్పుడు యాంగిల్ P is equal to యాంగిల్ E, యాంగిల్ Q is equal to యాంగిల్ F. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటాం, ఈక్వేషన్ 4 అనుకుంటాం. అప్పుడు ఫ్రమ్ 1 and 3 నెక్స్ట్ from 1 and 3 we write angle B is equal to angle E. From equation 2 and 4 write angle C is equal to angle F. అప్పుడు ఇగో ఇట్లా డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఏబిసి, ఇంకోటి డిఈఎఫ్, డిఈఎఫ్, ఇది పి, ఇది క్యూ, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, అండ్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ యాజ్ వెల్. తర్వాత ఏం చేస్తున్నామంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసుకొని ప్రూవ్ చేస్తాం. కంటిన్యూయేషన్ ఇక్కడ దీని తర్వాత ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, అప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, సిన్స్ ఇది గివెన్ అవుతుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఇక్కడ ప్రూవ్ చేసినాం, ప్రూవ్డ్ అబౌవ్ అని రాస్తాం, ప్రూవ్డ్ అబౌవ్. నెక్స్ట్ అండ్ వన్ మోర్, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, ఇది కూడా సిన్స్ ప్రూవ్డ్ అబౌవ్. సో అప్పుడు బై యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియన్, యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియన్, CRI criteria. అప్పుడు ఫైనల్గా ఏం రాస్తాం, therefore triangle ABC is similar to triangle DEF, hence proved. ఇట్లా ప్రూవ్ చేస్తాం. ఓకేనా? Subscribe for more videos.